ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ పేరుతో ఈ రాష్ట్ర ప్రభుత్వం గురుకులాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ రెసిడెన్షియల్ గురుకులాలను మూసివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ గురుకులాలకు తాళం వేయడం నిజంగా చాలా బాధాకరం, చాలా దారుణం. రాష్ట్ర చరిత్రలో, బహుశా ఉమ్మడి రాష్ట్ర చరిత్రలో కూడా ఇది ఒక మొట్టమొదటి చర్య అనుకుంటా. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల చదువునకు దూరం చేసేటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉన్నది. ఇది గతంలో ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కేసీఆర్ గారి ఆనవాళ్ళు లేకుండా చేస్తామంటే ఏమో అనుకున్నాం. ఇలా కేసీఆర్ గారి ఆనవాళ్ళు అంటే గురుకులాలు లేకుండా చేయడం. ఈ గురుకులాల్లో చదివేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ఆనాడు కేసీఆర్ గారి పాలనలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కి ఖ్యాతిని పెంచితే ఇవాళ కాంగ్రెస్ పాలనలో అధాపాతాల్లోనికి ఇవాళ 10 నెలల్లో విద్యా వ్యవస్థ చేరుకుందంటే ఇందిరమ్మ పాలన ఏ విధంగా ఉందో, ప్రజాపాలన ఏ విధంగా ఉందో అర్థమవుతా ఉన్నది. ఇలా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ఒకప్పుడేమో కాంగ్రెస్ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలో గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు గొడ్డు కారంతో అన్నం పెట్టిండ్రు, దొడ్డు బియ్యంతో అన్నం పెట్టిండ్రు, ఇలా పురుగులతోని అన్నం పెట్టిండ్రు. ఇలా ఏకంగా గురుకులాలకే తాళం వేయడంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు బాగా చదువుకోవడం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదు అనే సంగతి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇలా సామెత కన్న తల్లికి అన్నం పెట్టనోడు పిన్న తల్లికి బంగారు గాజులు చదివిస్తాడన్న సామెత నిజంగా ఇలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సరిపోయేటట్లా ఉంది. ఇలా ఎస్సీ ఎస్టీ బీసీ గురుకులాల్లో చదువుతున్నటువంటి విద్యార్థులకు నాణ్యమైన అన్నం పెట్టలేక, నాణ్యమైనటువంటి చదువులు ఇయ్యలేక, చదువుతున్నటువంటి విద్యార్థులకు పుస్తకాలు బుక్కులు ఇయ్యలేనటువంటి దీనమైనటువంటి పరిస్థితుల్లో ఉండి ఇలా గురుకులాల్లో ఉన్నటువంటి రెంట్లు కట్టలేని పరిస్థితుల్లో ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి 1,50,000 కోట్లు పెట్టి మూసీ నది శుద్ధీకరణ చేస్తుందనడం చాలా సిగ్గుచేటు. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల విద్యా వ్యవస్థకే తాళం వేయించడానికి కుట్ర చేస్తున్నటువంటి ప్రభుత్వాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ చర్యని వెంటనే వెనక్కి తీసుకోవాలి. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం. కేసీఆర్ గారి ఆనవాళ్లు లేకుండా మీరు బిల్డింగులు కూల్చేయవచ్చు, లేకుంటే నిర్మాణంలో ఉన్నటువంటి బిల్డింగులు ఆపచ్చు. కానీ ఇలా ప్రజల గుండెల్లో కట్టుకున్నటువంటి గూడును చీల్చేటువంటి దమ్ము, ధైర్యము ఈ ప్రభుత్వానికి, ఈ కాంగ్రెస్ పాలకులకు లేదు అని సందర్భంగా గుర్తు చేస్తూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఇలా గురుకులాల విద్యాలయాలకు తాళం వేసేటువంటి ప్రక్రియను అధికారులు వెంటాలే, ఆపాలే. ఇలా విద్యా వ్యవస్థను రక్షించాలి. ఇలా గురుకులాల్లో చదువుతున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు అండగా నిలబడాలి. లేకుంటే వారి పక్షాన పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. మా విద్యార్థులను మేమే కాపాడుకుంటామని సందర్భంగా మేము హెచ్చరిస్తాం.